హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వీక్లీ సెటిల్మెంటు కూల్గా ముగిసింది. ఏమి హడావిడి లేదు, హంగామా లేదు. ఓపెన్ పాజిటివ్గా ఓపెన్ అయింది, మధ్యలో పడిపోయింది, మళ్ళీ దగ్గర అక్కడికే వెళ్ళి క్లోజ్ అయింది. అంటే సుమారుగా ఒక 77 పాయింట్లు, 80 పాయింట్లు, ఒక 80 పాయింట్లు మొన్నటి మీద రికవర్ అయింది. ఎందుకంటే నిన్నటి ట్రేడ్ మిస్ అయ్యాం కదా, సెలవు, ఆ సెలవు డిఫరెన్స్ కవర్ చేసుకుంది. అంటే ఇప్పటికీ కూడా 14,600కి దిగువగానే ఉంది. ఐ రిమెంబర్ లాస్ట్ వీకు లాస్ట్ థర్స్డే దగ్గర 15,000కి వెళ్ళటానికి ప్రయత్నించింది. దగ్గర అంటే 14,850, 900 రేంజ్లో క్లోజ్ అయినట్టుంది ఇది లాస్ట్ వీకు. అట్లా లాస్ట్ వీక్తో పోలిసి చూస్తే ఇది 600 రేంజ్లో క్లోజ్ అయింది. అంటే వీక్లీ సెటిల్మెంట్తో కంపేర్ చేసుకుంటే 250, 300 పాయింట్లు దిగువనే క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ దిగువగానే ఉంది. అంటే టు బి బుల్లిష్, లాస్ట్ సెటిల్మెంట్ తీసుకుంటే కమింగ్ సెటిల్మెంటు అంటే రానున్న థర్స్డేకి ఇది 950, 14,950 క్రాస్ అయితే బుల్లిషే. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు వాచ్. అయితే మార్కెటు రాజస్థాన్లో 6 to 6, 6 AM to 6 PM to 6 AM కర్ఫ్యూ పెట్టిన తర్వాత వీకెండ్ ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టిన, వీక్ డేస్ కొన్ని మాల్స్ మూసేసిన ఢిల్లీలో, తర్వాత కరోనా కేసులు విజృంభిస్తూ 1,00,000కి బదులు 2 లక్షలైనా మార్కెట్ సజావుగా నడుస్తున్నది. కాబట్టి వరీ ఉంది మార్కెట్, నాట్ ఇన్ ఏ బ్యాడ్ షేప్. సెల్లింగ్ ఏం లేదు, అంటే అగ్రెసివ్గా ఏదైనా సెల్లింగ్ మోడ్లో రాలేదు మార్కెట్. అంటే ఎట్లా చెప్పాలంటే సెల్లర్స్ అగ్రెసివ్గా లేరు. సెల్లింగ్ మోడ్లో ఎందుకు రాలేదులే కానీ కొంచెం సెల్లింగ్ మోడ్లోనే ఉంది కదా లాస్ట్ 1.5 months నుంచి. ఎందుకంటే 15,000 క్రాస్ అవ్వటమే లేదు, 15,000కి వెళ్ళటమే లేదు. 14,300 అనుకుందాం, 14,300, 14,900 మధ్యనే 2 నెలల నుంచి అక్కడే ఉంది. బట్ సెల్లర్స్ ఆర్ నాట్ అగ్రెసివ్. బిగ్ ప్లేయర్స్ సెల్లింగ్ గురించి ఆలోచించడం లేదు. అంటే కోవిడ్కి సంబంధించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మార్కెట్కి అంతగా భయభ్రాంతులకి గురిచేసేవి కావు అని అనిపిస్తున్నది ఇప్పటివరకు. ముఖ్యంగా FIS తీసుకున్నట్లయితే దే ఆర్ నాట్ సెల్లింగ్. మొదట్లో అమ్మారు, కొద్దిగా పీక్ వచ్చినప్పుడల్లా కొద్దిగా అమ్ముతున్నారు, మళ్ళీ నార్మల్ కిందకు వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా దే సపోర్టెడ్. ఈరోజు కూడా దెర్ ఈజ్ సమ్ బయింగ్. 700-800 పాయింట్లు, 800 కోట్లు FIS కొన్నారు. ఎటొచ్చి మన DISఏ అమ్మారు ఒక 500 కోట్ల వరకు. ఎందుకంటే వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళు కొంటుంటే వాళ్ళు అమ్ముతాం, అట్లా అనమాట. మొత్తానికి ఈరోజు కొంచెం సపోర్ట్ వచ్చినట్లే అనుకోవాలి. అయితే పెద్ద సపోర్ట్ కాదు, 70-80 పాయింట్స్. 70-80 పాయింట్స్ అంటే నథింగ్ కదండి, ఇట్స్ నథింగ్. బట్ మార్కెట్ 120 పాయింట్ల దాకా కిందకి వెళ్ళింది. అయినా లక్కీగా అంతా కవర్ చేసుకుని ప్లస్ సైడ్కి వచ్చింది, రికవర్ అయింది. దట్ ఈజ్ ద ప్లస్ పాయింట్. రికవర్ అవటం అనేది ప్లస్ పాయింట్. అయితే వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం దగ్గర 2%. మొదట్లో అయితే 4.5% దాకా పెరిగినా ఫైనల్గా ఏంటంటే ఒక 2% ప్లస్ సైడే క్లోజ్ అయింది వాలటైలిటీ ఇండెక్స్. వాలటైలిటీ ఇండెక్స్ ప్లస్ సైడ్ వెళ్ళటం మార్కెట్ వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం, తర్వాత ఇండెక్స్ పెరగటం, బోత్ ఆన్ సేమ్ సైడ్ నాట్ వ్యూడ్ యాజ్ ఏ గుడ్ సైన్. ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలి. ఇండెక్స్ పెరుగుతుంటే వాలటైలిటీ ఇండెక్స్ తగ్గాలి, ఇండెక్స్ తగ్గుతుంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరగాలి. కానీ ఈరోజు ఏంటంటే
నో డౌట్ హయ్యర్ లెవెల్ నుంచి కొంచెం తగ్గిన కూల్ డౌన్ అయినా కొద్దిగా 50% కూల్ డౌన్ అయినా వోల్టైలిటీ ఇండెక్స్ ఈరోజు కూడా అప్పర్ సైడే ఉంది, ప్లస్ సైడే ఉంది 2% దగ్గరలో. అందువల్ల ఏంటంటే అలర్ట్గా ఉండాలి, యాక్టివ్ బయింగ్ గురించి ఆలోచించకూడదు. తర్వాత నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా ఎక్కువ యాక్టివిటీ కనిపించడం లేదు, చలనం కనిపించడం లేదు. అగ్రెసివ్గా పైకి వెళ్ళేవి, అగ్రెసివ్గా పెరిగేవి అట్లాంటి షేర్లు కనిపించడం లేదు. ఏదో సెలెక్టివ్గా కొన్ని కొంటున్నారు, దానివల్ల మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిందే రిజల్ట్స్ టైం. ఇంకా రిజల్ట్స్ స్టార్ట్ పోరింగ్ ఇన్. మండే నుంచి చూడండి మీరు, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, క్వార్టర్లీ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మార్కెట్ మూమెంట్ ఉంటుంది, కోవిడ్ని బేస్ చేసుకుని కాదు. ఎందుకంటే కోవిడ్ గురించి ఎక్కువ ఎవరు భయపడటం లేదు. కామన్ మ్యాన్ భయపడుతున్నాడు, మనం అందరూ భయపడుతున్నాం. కింద సంవత్సరం అయితే ఇంతకన్నా ఎక్కువ భయపడ్డాం కదా. మనం ఒక పక్కన భయపడుతూనే ఉన్నాం, ఒక పక్కన మార్కెట్ పెరుగుతూనే ఉంది. అలా పెరుగుతూ మరి వృక్షంలో అయిపోయింది. వెరీ గుడ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్కే పెరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ ఏముంది? అందుకని మనం కూడా బ్రేవ్గా భయపడకుండా ఉండాల్సిన పరిస్థితే. బట్ కోవిడ్ కేసెస్ కోవిడ్ కేసెస్ ఆర్ దేర్. అయితే మరింత శృతి మించితే సడన్గా పడేస్తారేమో, కానీ పడేసినా కొద్ది రోజులు పడేసి 1-2 రోజులు పడేసి మళ్ళీ తర్వాత రికవర్ చేయటం అలా చేస్తారే కానీ బిగ్ ఫాల్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అది మనం మొదటి నుంచి చేయటం లేదు. ఒకసారి 500 పాయింట్లు తగ్గించారు, 520 పాయింట్లు. ఆ తర్వాత వరుసనే కొద్దిగా రికవర్ అవుతూ వచ్చింది. ఒక్కసారేమో 190 పాయింట్లు రికవర్ అయింది, మళ్ళీ వాళ్ళేమో 70-80 పాయింట్లు రికవర్ అయింది. 270 పాయింట్లు ఆల్రెడీ రికవర్ అయిపోయింది. మరి రేపు కూడా రికవర్ అవుతుందా? వెండి తెరపై చూడవలసిందే, అది మనం చెప్పలేము. మండే వి డోంట్ నో. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆన్గోయింగ్ సిచ్యువేషను 2 ఉన్నాయి. ఒకటేంటంటే రిజల్ట్స్ టైం. ఇన్ఫ్లేషన్ ఎలాగో కొంచెం పైకే వెళుతున్నది, ఇన్ఫ్లేషన్ పెరిగిందనే కొంచెం ఇది ఉంది, అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది లైట్గా. తర్వాత డాలర్ భయంకరంగా 75+, 75+కి వచ్చేసింది. 75.5కో ఏమో నేను షార్ట్ కొట్టాను, 75.50కి షార్ట్ వెళ్ళాను. కొద్దిగా స్మాల్ క్వాంటిటీ, చాలా తక్కువలేండి, సరదా కోసం చూద్దామని. నా యూట్యూబ్ ఇన్కమ్కి హెడ్జింగ్ అనమాట, ఏం లేదు. బాగా పెరుగుతుంటే ఇదవుతుంటే తగ్గిపోద్దేమో అని, ఎందుకని మంచిదని ఒక్కోసారి ఆప్షన్ కొద్దిగా అమ్మటం జరుగుతుంటుంది. 75 దగ్గర కొడితే అది పెరుగుతూనే ఉంది, 75 దాటిపోయింది. కిందసారి ఒకసారి కరోనా టైంలో లాస్ట్ ఇయర్ 75, 76 గుర్తుందా, 77కి దగ్గరలోకి వచ్చినట్టుంది. మళ్ళీ ఇది 76కి టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే డాలర్ పెరుగుతున్నది. డాలర్ పెరగడానికి అర్థం ఏంటంటే అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. డాలర్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయని, అదొక రీజను. మరి ఓవరాల్గా తీసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, డాలర్ అవుట్ఫ్లో పెరుగుతున్నది. కరోనా పక్కన పెట్టండి, కరోనా ఎలాగో పెరుగుతున్నది గట్టిగా, ఈసారి అయితే గట్టిగా పెరుగుతున్నది. బట్ మార్కెట్స్ ఆర్ ఓకే, సో ఫార్ సో గుడ్. కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ మార్కెట్ ఇంకా అంతా పోయింది, ఇంకేముంది అనుకుంటే అలా చిలవల పనులు పెరిగిపోయింది కదా. అలా ఈసారి కూడా పెరిగిపోవచ్చు కదా. ముఖ్యంగా కొత్త వాళ్ళు, న్యూ ఇన్వెస్టర్స్, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను చెప్పేది. అయితే అప్పుడు బాగా తగ్గి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి రికవరీ పైకి మొదలెట్టింది. కానీ ఇప్పుడేం బాగా తగ్గలేదు, ఇవన్నీ ఇగ్నోర్ చేసేసి పైకి పట్టుకెళ్ళిపోవడానికి. 7,000 దగ్గర ఉంది, 7,600 దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి మెల్లిగా తీసుకెళ్లారు 15,000కి. ఆల్రెడీ 15,000 దగ్గర ఉన్నదాన్ని 30,000కి తీసుకెళ్తారా? కరోనా సిచ్యువేషన్ ఏమీ లేకుండా అబ్సల్యూట్లీ ఫ్రీ అయిపోయి
స్పుట్నిక్ వాళ్ళ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ దీని ఇవి వ్యాక్సిన్స్ తీసుకుని బందోబస్తుగా చక్కగా వెల్ మేనేజ్డ్ చక్కగా మేనేజ్ చేసేసి నెల రోజుల్లో ఎక్కడికక్కడ చక్కగా ప్రశాంతంగా అయిపోయినా కూడా ఈ 15,000 30,000కి వెళ్ళదు. ఈవెన్ వెన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ గోస్ రైట్. 7,600కి అంటే బాగా తగ్గి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పికప్ అయింది. కానీ ఆల్రెడీ పికప్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అంగ వేస్తుంది. ఈవెన్ 50% అంగ వేయటానికే టైం పడుతుంది. ఒక భూము ఒక రకంగా చెప్పాలంటే ఒక భూము సజావుగా 1 సంవత్సరం నడిచింది ఒక ఫేజ్. ఇంకా కంటిన్యూ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, పుంజుకుంటుంది. ఇగో ఈలోగా లాక్డౌన్లు సిచ్యువేషన్స్ లేకుండా గ్రాడ్యువల్గా కర్ఫ్యూలు అవి తొలగించి నార్మల్సీకి వచ్చేసి లేదా కేసెస్ కొద్దిగా వెన్ దే స్టార్ట్ ఫాలింగ్ కేసెస్ మెల్లిమెల్లిగా తగ్గటం మొదలుపెట్టి ప్రజల్లో ప్యానిక్ సిచ్యువేషను లేకుండా, అంటే ప్యానిక్ సిచ్యువేషన్లో లేరులేండి పాపం, అప్పుడంటే ఉన్నారు కానీ అప్పుడు అందరూ ప్యానిక్లో ఉన్నారు. గవర్నమెంటు ప్యానిక్లోనే ఉంది, ప్రజలు ప్యానిక్లోనే ఉన్నారు, హాస్పిటల్స్ అంతా ప్యానిక్లోనే ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎవరు ప్యానిక్లో లేరు, గవర్నమెంటు లేదు, ప్రజలు అంతకన్నా లేరు. నెవర్దిలెస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఇక్కడి నుంచి పెరిగితే పెద్దగా పెరగదు కదా, తగ్గితే పెద్దగా తగ్గుతుందంటే పెద్దగా తగ్గుతుందని చెప్పలేం. కానీ 1000-1500 2,000 పాయింట్ల వరకు కరెక్షన్ రావచ్చు కదా ఎప్పుడైనా. అంటే అట్లా వస్తే చాలు, 1500 2,000 పాయింట్లు కూడా అక్కర్లేదండి. 1500 పాయింట్లు ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తే 13,000కు వస్తుంది అంతే కదా. 13,000 13,200 వస్తుంది. ఇది అంత కరెక్షన్ వస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అక్కడ కొంచెం బయింగ్ ఆపర్చునిటీ, మంచి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఈ మధ్యకాలంలో స్టాక్స్ గురించి మాట్లాడటం లేదు కదా, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ బయింగ్ స్టాక్స్. కన్సాలిడేషన్ మోడ్లో ఉంది మార్కెట్, వాచ్ చేయటమే. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ గురించి వాచ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఐటీలో టీసీఎస్ ఒకటి, విప్రో ఒకటి, తర్వాత ఇన్ఫోసిస్ ఒకటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. శాంపుల్ టెస్ట్ ఊరికే తెలిసిపోతుంది. టీసీఎస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. విప్రో అయితే లాస్ట్ 10 yearsలో దిస్ ఈజ్ ద బెస్ట్ అంట, బెస్ట్ అవుట్ ఆఫ్ ది లాస్ట్ 10 years. బాగుంది కదా. ఇన్ఫోసిస్ కూడా రిజల్ట్ బ్యాడ్ ఏం కాదు, బట్ ఇట్ కుడ్ నాట్ బీట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేకపోవటం వలన ఈరోజు పాపం కొంచెం ఉతికారు. పెద్దగా కాకపోయినా సెల్లింగ్ వచ్చింది, కానీ ఎక్కువ రోజులు రాదు. అలాగా ఏదో వచ్చింది, సెల్లింగ్ వచ్చింది, వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ అందుకుంటుంది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్కి ఏం కాదు, అంటే బయింగ్ వచ్చేస్తుంది. దెర్ విల్ బి పీపుల్ టు బై. ఓ తగ్గిందా, ఇన్ఫోసిస్ తగ్గిందా, అయితే లెట్ మీ బై నౌ, అట్లాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇన్ఫోసిస్ ప్యానిక్ అయిపోయి అమ్ముకునే సిచ్యువేషన్ కాదు. ఇంకా 1-2 రోజులు తగ్గితే మరీ మంచిది, బయింగ్ ఆపర్చునిటీ అది. అంటే ఒక 3 కంపెనీస్ తీసుకుంటే పెద్దవే, మరీ చిన్నవేం కాదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ అంటే నంబర్ 1 and 2 కదా. ఈ కంపెనీల రిజల్ట్స్, ఐటీల రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఈ క్వార్టర్, ఇంప్రూవ్డ్ రిజల్ట్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఎస్, ఐటీ కంపెనీల రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంది, బాగుంటాయి. ఒక సెక్టర్ కొట్టుపారేచ్చు, టిక్ కొట్టేయచ్చు ఒక సెక్టర్కి, వెరీ గుడ్. మరి ఇంకా నెక్స్ట్ ఫార్మా రావాలి కదా, వస్తాయి. నేను అనుకోవటం ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్, ఫార్మా రిజల్ట్స్ విల్ ఆల్సో మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది మార్కెట్. మరి ఈ 2 వరకు ఓకే. తర్వాత మెటల్స్ గురించి కూడా చాలా మంచి మంచి ఊహాగానాలు ఉన్నాయి. ఈ మెటల్స్ ముఖ్యంగా టాటా స్టీలు, ఇవన్నీ కూడా సెయిలు, ఇట్లాంటివన్నీ కూడా జేఎస్డబ్ల్యూ స్టీలు, హిండాల్కో చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అట్లీస్ట్ ఈ 3 సెక్టర్స్ తీసుకోండి. ఓకే, ఎఫ్ఎంసీజీ ఎట్లాగో నాట్ బ్యాడ్గానే ఉంటుంది. అంటే
మిగిలిన సెక్టర్స్ ఎట్లా ఉన్నా కానీ ఈ సెక్టర్స్ వరకు బాగుండే అవకాశమే ఉంది. అందువల్ల మార్కెట్ భయంకరంగా పడిపోవటానికి, పెద్దగా పడిపోవటానికి ఛాన్సెస్ ఏమీ లేవు. ఆ 1000-1500 పాయింట్లు తగ్గితే థ్యాంక్స్ చెప్పుకోవటమే, వెరీ గుడ్, ఈ మాత్రం తగ్గింది, దెన్ ఏ గుడ్ ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీ, ఫ్రెష్గా ఏదైనా కొంచెం సెలెక్టివ్గా కొనుక్కోవడానికి ఆపర్చునిటీ వచ్చింది అని అనుకోవటం అంతే. ఇంకా వెయిట్ అండ్ వాచ్. ఇక 3 సెక్టర్లే కాదు కదండి, జనరల్గా ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఏంటంటే మార్కెటు ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ని గురించి ప్రత్యేకించి వాచ్ చేస్తుంది, చాలా సీరియస్గా వాచ్ చేస్తుంది. మొరటోరియం అన్నీ అయిపోయినాయి కదా, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, వసూలు అవుతున్నాయా లేవా, ఇది అది ఇంకా ఇవన్నీ కూడా అసలు మెయిన్ అదే. అది కొంచెం పాజిటివ్గా ఓకే బాగానే ఉంది, బాగానే ఉంటుంది అని అనిపిస్తే తప్ప ఈ బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ ఇంప్రూవ్ కావు. అవి దే మే ల్యాగ్ ది ఇండెక్స్. ఇందులో ఎందుకంటే ఇండెక్స్లో వెయిట్ కూడా వాటికి ఎక్కువ ఉంటుంది. ఐటీ బాగానే ఉంది, సో ఫార్ సో గుడ్, అట్లా అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎస్, రిజల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చూడాలి ఎలా ఉంది కంపెనీల పెర్ఫార్మెన్స్ అనేది. తర్వాత కోవిడ్ గురించి మనం ప్రత్యేకించి చూడాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్, అండ్ ఆపరేటర్స్ తర్వాత అనలిస్టులు కూర్చుని వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఏం పర్లేదండి, ఏం కాదండి అంటే పెంచేస్తారు, మంచిదే. మన దగ్గర ఉన్నాయి కదా బోల్ షేర్లు, వెరీ గుడ్, మళ్ళీ అందుకుంటాయి. లేదు కొద్దిగా ఆలోచించాలంటే మనం వెయిట్ చేస్తాం. విల్ వెయిట్ చేస్తాము. అక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ, మార్కెట్ తగ్గితే బయింగ్ ఆపర్చునిటీ ఉంటే చూసి విల్ బై. ఓకే అండి, సో ఆల్ ద బెస్ట్, సీ టుమారో.